అందరికీ నమస్కారం. నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్. నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈ టమాటా తోటని విజిట్ చేయడం జరిగింది. ఎక్కడంటే మన గొల్లపల్లి శంషాబాద్ దగ్గర బాదుర్గూడ దగ్గర రావడం జరిగింది. అయితే ఈ తోటకి ఏమైందంటే ఇప్పుడు ఈ ఎండలకు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఎండలకు వైరస్ అటాక్ అవుతుందా, లేకపోతే వాటర్ ఎక్కువై చెట్టు గ్రోత్ చెట్టుకు ఏమైపోయిందంటే పదును అనేది ఎక్కువై చెట్టు వాడిపోతుందా అని ఇట్లా రైతులకు కొన్ని డౌట్లు రావడం జరిగింది. దాని ప్రత్యేకంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ రసపీడ్చే పురుగు అనేది కండకు పూతకు కింద కండ ఇది చెట్టుకు కండ దగ్గర ఈ రసపీడ్చే పురుగు అనేది ఒకటి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే అది మొత్తము చెట్టుకు మొత్తము రసం అనేది గుంజినా కొద్దిగా ఏమైందంటే చెట్టు అనేది వాడు పట్టిపోతుంది, ఎండిపోయినట్టు అవుతుంది. కింద వచ్చే వరకు ఏరు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏరు పురుగు అని అనుకుంటే ఆ ఏరు పురుగు కూడా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ పూత వచ్చే ముందున ఈ రసపీడ్చే పురుగు అనేది అటాక్ అవుతుంది. అటాక్ అయిన తర్వాతనే చెట్టుకు గ్రోత్ తగ్గిపోయి చెట్టు వాడిపోవడం జరుగుతుంది, ఎండిపోవడం కూడా డిసిషన్స్ వస్తాయి. చాలామంది ఎండలకు అనుకుంటారు, అవి ఎండలకు అయితే కావు. ఎండలకు చెట్లు వాడిపోవడం ఇలాంటి ఏమో వాటర్ లేకపోతే వాడిపోతాయి, మామూలు అయితే వాడిపోవు. నేను ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్, భూమి అగ్రిటెక్ కంపెనీ. ఇంకా మీకు ముందు ఎలాంటి వైరస్ డిసిషన్స్ వస్తాయో కూడా మీకు చెప్తుంటాను.